ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా. ఈ ట్రిప్లో మాకు కూడా అలా అయింది. విల్ సీ వాట్ ఇట్ ఈస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము ఇండియా ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ నుండి సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆన్బోర్డింగ్ కూడా అయిపోయింది. సో ఫ్లైట్ కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా ఏముంది, లైక్ విల్ గో కదా అని అనుకున్నాము. బట్ ఏంటంటే ట్యాక్సీయింగ్లోనే అక్కడ డ్యూ టు హెవీ ట్రాఫిక్ అంట, లైక్ దెర్ వర్ మెనీ ప్లేన్స్ అక్కడ. సో అక్కడే 3 hours పట్టింది, 3 hours డిలే అయింది. సో అందుకని మాకు కటార్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నిందనమాట. బేసికల్లీ లేఓవర్ వచ్చి మాకు 1 hour 50 minutes ఉన్నింది. సో ఇక్కడ 3 hours డిలే అవ్వబట్టి మాకు చెన్నై ఫ్లైట్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ మమ్మల్ని కటార్లో ఆనరబుల్ వీసా ఇప్పించి అక్కడ స్టే చేయించారనమాట. ఓవర్ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఫ్లైట్ ఇచ్చారు. ఐ థింక్ అరౌండ్ 10:30 అయింది, హోటల్కి రీచ్ అయ్యాము. ఈ హోటల్లో స్టే చేసాము. అండ్ మార్నింగ్ 9కి ఫ్లైట్. సో 7కి అంతా అక్కడ ఉండమన్నారనమాట, లైక్ ఎయిర్పోర్ట్లో. కమ్యూట్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ హోటల్ అంతా ఎయిర్లైన్స్ వాళ్ళే చూసుకున్నారు. సో మార్నింగ్ లేచి మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ కటార్. ఎయిర్పోర్ట్ వాజ్ హ్యూజ్. చాలా బాగుండింది, లైక్ ఇట్ ఈస్ నీట్ అండ్ చాలా బ్రాండెడ్, లైక్ హై అండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, స్టోర్స్ అంతా. అండ్ ఆల్సో దెర్ ఇస్ గోల్డ్ షాప్స్ యాజ్ వెల్, లైక్ యుఏఈ కదా. సో యా, సో కటార్లో మేము 10:30కి హోటల్కి వెళ్ళాం కదా. 10:30 టు మార్నింగ్ 7కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉండింది. ఈ మధ్యలో మేము అక్కడ ఏం చేసాము అనేది ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ ఇట్. బట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఇట్ వాస్ టూ గుడ్. ఇండోర్లోనే, లైక్ యూ కెన్ సీ హియర్ కదా, ద ప్లాంట్స్, ద గ్రీనరీ చాలా బాగుండింది. మంచిగా అక్కడ లైక్ లోపల ఉన్నట్లే లేదనమాట, ఏదో అవుట్డోర్స్లో కూర్చున్నట్లు అట్లా ఉండింది. ఐ థింక్ దెర్ ఈస్ ఏ వాటర్ ఫాల్స్ యాజ్ వెల్. ఫాల్స్ ఇన్ ద సెన్స్ లైక్ చాలా చిన్నది. ఐ డోంట్ థింక్ ఐ కవర్డ్ ఇట్, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఇక్కడ కటార్ నుండి మాకు డైరెక్ట్ చెన్నై ఫ్లైట్ కూడా ఇవ్వలేదు. అక్కడ నుండి శ్రీలంకకి వెళ్ళాము, శ్రీలంక నుండి చెన్నైకి ఫ్లైట్ అనమాట. సో దట్ వాజ్ ద ఎర్లియస్ట్ ఫ్లైట్ అవైలబుల్. మేము ఎర్లియస్టే కావాలనుకున్నాము, సో మాకు అది దొరికింది శ్రీలంకలో. సో ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ హియర్ వీఆర్ ఎట్ ద చెన్నై ఎయిర్. ఇట్ వాస్ ఏ లాంగ్ జర్నీ, బట్ ఇట్ వాస్ సో గుడ్ ఫర్ సమ్ రీజన్స్. మీరు అది నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. That's all for this vlog. Thank you for watching. If you like my content, please subscribe. Bye bye.